మూత తీసి చూద్దాము. చూడండి వాటర్ ఎలా వస్తుందో. మొత్తం దాని వాటర్ అంతా ఇంకిపోవాలి, దగ్గరగా అయిపోవాలన్నమాట పాలకూర. అప్పుడు పచ్చివాసన పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. బహుశా ఎవరైనా ఈ పద్ధతిలోది తిని ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. చూడండి వాటర్ ఎలా తేలిపోయిందో. ఇప్పుడు ఈ టైంలో మినపప్పు వేసుకోవాలి. నానబెట్టి ఉంచుకున్న మినపప్పు వేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కారం, ఉప్పు వేసి, పాలకూర కొంచెం పసరుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలండి. అప్పుడే మీకు కూర రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కూడా సాల్ట్ కూడా వేసుకుందాం. అంటే కూరకు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. చూడండి పాలకూర ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని కాస్త పప్పు, మినప్పప్పు ఉడికే వరకు బాగా దగ్గరగా అయిపోవాలండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అసలు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుతుకుతాం అనేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి దగ్గరగా అయ్యే వరకు ఉంచాలండి. చూద్దాము వాటర్ ఎంతవరకు ఉందో. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం ఎంతవరకు అయిందో. ఈ టైంలో మీకు గ్రేవీలా కావాలనుకుంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొంచెం దగ్గరికి మరిగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి.